Hello viewers, in this video lecture I am going to speak to you about a very important passage by name Shyness My Shield. Shyness is that feeling that holds us back and shield is something that protects us. ఈ వీడియో లెక్చర్లో షైనెస్ మై షీల్డ్ అనే ఒక పాఠ్యాంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. షైనెస్ అంటే బిడియం, సిగ్గు. షీల్డ్ అంటే మనకు డాలు అంటాం తెలుగులో. అంటే యుద్ధంలో కానీ లేకపోతే ఏదైనా కష్టమైనటువంటి పని చేసేటప్పుడు కానీ మనకు ఆపద నుండి రక్షించేదాన్ని షీల్డ్ అంటాం. రచయితకు ఉన్నటువంటి సిగ్గు, బిడియం అనేది అతనికి ఇబ్బంది పెట్టకుండా ఎట్లా అతన్ని రక్షించింది అనేది ఈ పాఠ్యాంశంలో వివరించబడినటువంటి అంశం. This passage is written by M.K. Gandhi, Mohandas Karamchand Gandhi, who is known as the father of the nation. ఈ పాఠ్యాంశం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి చేత రాయబడింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతదేశ జాతిపిత అని మనందరికీ తెలుసు. అతని చేత రాయబడింది ఈ పాఠ్యాంశం. Gandhi's autobiography is known as Story of My Experiments with Truth. ఆటోబయోగ్రఫీ అంటే వ్యక్తి తన గురించి తాను రాసుకున్నటువంటి తన చరిత్రను ఏమంటామంటే స్వీయ చరిత్ర అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే ఆటోబయోగ్రఫీ అని అంటాం. గాంధీ తన జీవితం గురించి, తన అనుభవాల గురించి రాసుకున్నటువంటి పుస్తకం పేరు తెలుగులో అయితే సత్యశోధన అని అంటాం. దాని అసలు పేరు ఇంగ్లీష్లో స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది గాంధీ యొక్క ఆత్మకథ, స్వీయ చరిత్ర. దాని పేరు స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మరి ఈ ఆత్మకథలో ఉన్నటువంటి ఒక అధ్యాయం అంతా కూడా షైనెస్ గురించి మనకు తెలియజెప్తుంది. అంటే గాంధీ గొప్ప నాయకుడు అంటూనే మనం ఏమనుకుంటామంటే బాగా వాగ్దాటి కలిగినటువంటి నాయకుడు అయి ఉంటాడు అని చెప్పి అనుకుంటాం. కానీ గాంధీ విషయంలో ఇది సరికాదు. ఒక చిన్న గ్రూప్తో మాట్లాడాలన్నా కూడా అతనికి ధైర్యం చాలేది కాదు. అతనికి పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం ఉండేదట. మరి స్వీయ చరిత్ర రాసుకునే వాళ్ళు, ఆత్మకథ రాసుకునే వాళ్ళు పాజిటివ్ విషయాలని హైలైట్ చేస్తారు, డిమెరిట్స్ని, నెగటివ్ విషయాలని దాచిపెడతారు. కానీ గాంధీ అలా చేయలేదు. తనలో ఉన్నటువంటి డిమెరిట్స్ని, తనలో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ని, తనలో ఉన్నటువంటి బలహీనతలని కూడా బాగా ధైర్యంగా ప్రజలతో పంచుకున్నటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మరి ఈ పాఠ్యాంశంలో గాంధీ మనకు 3 ఇన్సిడెంట్స్ వివరిస్తారు. ఈ 3 ఇన్సిడెంట్స్ వివరించి తనకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎంత భయం, నలుగురిని ముందు నిలబడి మాట్లాడాలంటే ఎంత అతను భయపడేవాళ్ళు అనేది చాలా బాగా వివరించారు గాంధీ గారు. మరి ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా, ఈ ప్యాసేజ్లో పేర్కొన్నటువంటి 3 ఇన్సిడెంట్స్ కూడా గాంధీజీ విద్యార్థి దశలో జరిగినవి. మీ అందరికీ తెలుసు, గాంధీ వృత్తిరీత్యా లాయర్. ఈ బ్యారిస్టర్ చదువు కోసం అతను లండన్కి వెళ్ళాడు. లండన్లో అతను ఒక వెజిటేరియన్ సొసైటీ అనే సొసైటీలో మెంబర్గా అయ్యాడు. అక్కడ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు వివరించి తనకు మాట్లాడాలంటే బిడియం, నలుగురి ముందు నిలబడి మాట్లాడే సత్తా అతనికి ఉండేది కాదు అని అతను ధైర్యంగా మనతో షేర్ చేశాడు. ఒకానొక దశలో చూసి చదవడం కూడా సాధ్యం కాక వేరే వాళ్ళతో చదివించాడట అతని స్పీచ్ను. మరి ఈ 3 ఇన్సిడెంట్స్లో ఫస్ట్ ఇన్సిడెంట్ చూద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ లండన్లో జరిగింది, వెజిటేరియన్ సొసైటీలో జరిగింది. వెజిటేరియన్ సొసైటీ అనే దాన్ని మిస్టర్ హిల్స్ అనే అతను స్థాపించాడు. ఏ ఉద్దేశంతో అంటే
వెజిటేరియనిజం చాలా మంచిది, అంటే నాన్ వెజ్, మటన్, చికెన్ తినకుండా కేవలం వృక్షాల నుండి వచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, మంచి జరుగుతుంది ప్రకృతికి కూడా అని చెప్పి తెలియజెప్పడానికి ఈ వెజిటేరియన్ సొసైటీ ఏర్పాటు చేశాడు మిస్టర్ హిల్స్. ఇందులో మహాత్మా గాంధీ అలాగనే డాక్టర్ అలెన్సన్ అనే సభ్యులు కూడా ఉన్నారు. మిస్టర్ హిల్స్కి డాక్టర్ అలెన్సన్కి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి. దానికోసం అని చెప్పి డాక్టర్ అలెన్సన్ని ఎలాగైనా వెజిటేరియన్ సొసైటీ నుండి తీసేయాలి అనుకున్నాడు మిస్టర్ హిల్స్. ఒక మీటింగ్ పెట్టారు దీనికోసం. ఈ మీటింగ్లో అందరూ అభిప్రాయాలు చెప్పారు. అలాగనే గాంధీ కూడా డాక్టర్ అలెన్సన్కి సపోర్ట్గా కొన్ని విషయాలు చెప్దామనుకున్నాడు. కానీ తన వంతు వచ్చేపాటికి ఏమాత్రం చెప్పలేకపోయాడు. ఇలాగా తన అనుభవాన్ని వివరించారు ఈ పాఠ్యాంశంలో. అంటే మీటింగ్లో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలనుకున్నాడు కానీ అలా చేయలేకపోయాడు గాంధీ. రెండవ ఇన్సిడెంట్ విషయానికి వద్దాం. రెండవ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే వెంట్నర్ అనే గ్రామంలో జరిగింది. ఇక్కడ కూడా గాంధీ ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి మజుందార్ అనే వ్యక్తితో పాటు వెంట్నర్ అనే ప్రాంతానికి పోయారు. అక్కడ హోవర్డ్ అనే వ్యక్తి వీళ్ళని కలిసి మా దగ్గరకు వచ్చి మాకు కూడా వెజిటేరియనిజం గురించి వివరించండి అని చెప్పి కోరగా గాంధీ అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా తను ఏమాత్రం కూడా నోరు మెదపలేకపోయాడు. అంటే వెజిటేరియనిజం గురించి చాలా తెలిసినప్పటికీ కూడా ఏం చెప్పలేకపోయాడు గాంధీ. మూడో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే హోల్బర్న్ రెస్టారెంట్ అనేది ఒక రెస్టారెంట్ పేరు. ఇది లండన్లో ఉంది. గాంధీ బ్యారిస్టర్ చదువులు పూర్తయ్యాక ఇంకా స్వదేశానికి తిరిగొచ్చే క్రమంలో తనతో పాటు చదివినటువంటి సహచర విద్యార్థులకు ఒక చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేశారు. మరి లండన్లో ఎలా ఉంటుందంటే పార్టీ అంటే కేవలం తినడం తాగడం మాత్రమే కాక కొన్ని స్పీచెస్ కూడా ఉంటాయి. అలా అందరూ స్పీచెస్ ఇచ్చే క్రమంలో నేను కూడా స్పీచ్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి గాంధీ స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా 2-3 మాటలు మాట్లాడారో లేదో అప్పుడే అతనికి బిడియం ఆవహించింది. ఏమాత్రం కూడా ఇంకా స్పీచ్ ఇవ్వలేని పరిస్థితుల్లో సైలెంట్గా ఉండిపోయాడు మహాత్మా గాంధీ. ఈ 3 ఇన్సిడెంట్స్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే గాంధీ కొంతమంది అంటే 6 పీపుల్ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాదు అని స్వయాన తనే చెప్పాడు ఈ పాఠ్యాంశంలో. మరి బిడియం అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, నలుగురితో మాట్లాడాలంటే భయం, ధైర్యం చాలదు. ఇది మనకు ఒక రకంగా చూస్తే డిమెరిట్, నెగటివ్. ఇది ఒక రకంగా చూస్తే వీక్నెస్ అని చెప్పొచ్చు. కానీ గాంధీ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇలాంటి ఒక డిమెరిట్ని కూడా ఒక మెరిట్గా మార్చుకున్నటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. అది ఎలా సాధ్యమైంది? ఈ డిమెరిట్ని మెరిట్గా ఎలా మార్చాడంటే ఈ బిడియం కారణంగా ఏమైంది అంటే మహాత్మా గాంధీకి ఒక అలవాటు ఏర్పాటైంది. ఏంటో అలవాటు అంటే గాంధీ ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాకుండా చాలా తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తిగా తయారయ్యాడు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా నేను మాట్లాడేయాలి అని చెప్పి ఆతృత ఉంటుంది అని చెప్పి గాంధీ చెప్తాడు. కానీ అతను మాత్రం అలా కాకుండా అవసరమైన మేరకే మాట్లాడే తత్వం అతనికి వచ్చింది ఈ బిడియం కారణంగా. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా ఈ భయం కారణంగా ఆచితూచి మాట్లాడేవాడు. అంటే ఈ షైనెస్ ఏదైతే ఉందో దాని కారణంగా అతను మాట్లాడడానికి ముందే ప్రిపేర్ అయ్యి మాట్లాడేవాడు. ఒక బాగా ఆలోచించిన తర్వాతనే మాట్లాడేవాడు. కాబట్టి అనాలోచితంగా ఏ మాట కూడా అతని నోటి వెంట కానీ అతని చేత వెంట అంటే రైటింగ్లో కానీ అనాలోచితంగా మాట్లాడింది కానీ
అనాలోచితంగా రాసింది కానీ లేదు అని చెప్పి గాంధీ చెప్తారు మనకు. ఈ కారణంగా ఏమైందంటే ఎప్పుడు కూడా ఎవరికి ఆర్గ్యుమెంట్స్ చేసింది, ఎవరు మనసు నొప్పించింది లేదన్నమాట. అంటే అవసరమైన మేరకు అవసరమైనటువంటి విషయాలు అవసరమైనటువంటి వ్యక్తులతో మాత్రమే మాట్లాడే ఈ అలవాటు ఏదైతే ఉందో దీనివల్ల చాలా మంచి జరిగింది కానీ ఎలాంటి ఇబ్బంది నాకు ఎదురవ్వలేదు. కాబట్టి ఈ షైనెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ థింగ్ ఫర్ మీ, ఇట్ హ్యాస్ బీన్ ఎ షీల్డ్ ఫర్ మీ. ఇది నన్ను రక్షణ కవచంగా పనికొచ్చింది కానీ ఈ షైనెస్ అనేది ఎప్పుడూ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి మనకు గాంధీ వివరిస్తారు ఈ పాఠంలో. సో ఇక్కడ ఈ షైనెస్ అనేది వేరే వాళ్ళకైతే ఇబ్బంది పెడుతుందేమో కానీ మహాత్మా గాంధీకి మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు. పైగా అతనికి ఒక రక్షణ కవచంగా పనికొచ్చింది అని చెప్పి మనకి పాఠ్యాంశం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశాడు మహాత్మా గాంధీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel.